నా కడుపులో ఉన్నది అఖిల్ బేబీ. ఏంటి రక్తం ఇక్కడే ఉండి బేబీని కంటాను. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు డివోర్స్ అడగను. ఈ ఇల్లు వదిలి ఇంకెక్కడికి వెళ్ళను. ఏవండి, మీరిక్కడున్నారా? ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? మన మాటకు హారిక ఓకే చెప్పింది కదా, విడాకులు వద్దంది కదా, బిడ్డను కంటానంది. ఇంకా ఎందుకు డల్గా ఉన్నారు? నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? మన ఇంటికి త్వరలో వారసుడు రాబోతున్నాడు. హారిక నిజంగానే ఒప్పుకుంది అంటారా వసుగారు? మనం సగం ఆస్తి ఇస్తామన్నాం కదండి, ఇక హారికకి అభ్యంతరం ఏముంటుంది? నాకెందుకో హారిక హాఫ్ హార్టెడ్గా ఒప్పుకుందేమో అనిపిస్తుంది. అలా ఎందుకు అనుకుంటున్నారు? హారికకు ఆస్తి అంటే ఎంత ఇష్టమో మీకు నాకు తెలుసు. సగం ఆస్తి ఇస్తామన్నా తన మొహంలో సంతోషం లేదు. ఏదో తప్పు చేసిన ఫీలింగ్ తనలో కనిపిస్తుంది. అదేం లేదండి, హారిక హ్యాపీగానే ఉంది. నాకు డౌట్గా ఉందండి. హారిక మైండ్లో ఇంకేదో రన్ అవుతుంది. హారిక గురించి మీకు తెలిసిందే కదండి, హారిక ఎప్పుడు ఫుల్ హార్టెడ్గా ఉండదు, ఎప్పుడు ఏదో అసంతృప్తిగా ఉంటుంది. మనం మొత్తం ఆస్తి ఇచ్చినా హారిక అలాగే ఉంటుంది. నేనంటుంది హారిక ఏదో టెన్షన్లో ఉంది అని. ఆస్తి రావడం అన్న ఆనందాన్ని ఆవిరి చేస్తున్న టెన్షన్ అదని నాకు అనిపిస్తోంది. హారికకు టెన్షన్ ఏముంటుందండి? ఆ ఆదిత్య ఏమైనా ఇబ్బంది పెడితే మనం చూసుకుంటాం కదా. ఆదిత్య గురించి హారిక భయపడదు, తనకి మన గురించి బాగా తెలుసు. మరెందుకండి హారిక అదోలా ఉంది? తనలో ఎందుకు ఆ గిల్టీ ఫీలింగ్? అంటే డివోర్స్ తీసుకొని విడిపోవాలనుకుంది. మనందర్నీ అనకూడని మాటలు అనింది, అఖిల్ని బాధ పెట్టింది. అలాంటిది సడన్గా ప్రెగ్నెంట్ అయింది. తప్పక మనందరితో కలిసి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదండి. నాకు అలా అనిపించడం లేదు వసుగారు. ఆ గిల్ట్ ఫీల్ వేరు. మీకు అన్ని డౌట్లే. రేపటి నుంచి హారికను చూడండి, ఎంత హుషారుగా ఆనందంగా ఉంటుందో. మీరు త్వరలో పెద్దనాన్న కాబోతున్నారు, నేను పెద్దమ్మని కాబోతున్నాను. ఈ ఫీలింగ్ ఎంత బాగుంది. మనం పెద్దవాళ్ళం అవుతున్నాం అభిరామ్ గారు. నా కళ్ళకి మీరెప్పుడు చిన్నపిల్లలాగే ఉంటారు. ఇప్పుడు కూడా అదే చిన్నపిల్లల చేష్టలు చేస్తున్నారు. అవునా? అయితే మీరు కూడా చిన్నపిల్లాడే లేండి. రండి నిద్రపోదాం.
నానమ్మ నానమ్మ కీర్తి ఎక్కడమ్మా? కీర్తి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది నానమ్మ. మీతో తాతయ్య రాలేదా? లేదు నాన్నా, నేనొక్కదాన్నే వచ్చాను. అత్తయ్య, ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి. ఏవండి బావగారు, అఖిల్ త్వరగా రండి, అత్తయ్య వచ్చారు. బాగున్నారా అత్తయ్య? బావున్నాను వసు. అమ్మా అమ్మా అమ్మా, అభి, అమ్మా, నాన్న రాలేదమ్మా? పొలం పని నుండి రాలేదభి. 2-3 రోజుల్లో వస్తారు. వదనా, అరే వదనా, ఏంటలా చిక్కిపోయావు? నువ్వు మాత్రం అలాగే ఉన్నావు వదినా. చెక్కు చెదరకుండా ఉన్నావు. పో వదనా. అమ్మా, ఈ వయసులో ఏంట్రా ఈ పరిస్థితి? నిన్నిలా చూడ్డానికేనా మేం బతికున్నాం? ఎందుకురా దేవుడు నీకు ఇంత పెద్ద శిక్ష వేశాడు? ఏం పాపం చేసావన్రా నీకింత పెద్ద శిక్ష? బాధపడకమ్మా. అఖిల్కి త్వరలోనే కాళ్ళొస్తాయి, లేచి నడుస్తాడు. అవునత్తయ్య, నిన్న కూడా అఖిల్ని తీసుకుని అభి వసూలు హాస్పిటల్కి వెళ్ళొచ్చారు. అఖిల్ త్వరలోనే నడుస్తాడు. నిన్నిలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోందిరా. నువ్వు లేచి నడిచే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. నాకేం కాలేదమ్మా, నేను బానే ఉన్నాను. వీల్ చైర్లో ఉండి ఏం కాలేదంటావేంట్రా? అన్నయ్యలు వదినలు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారమ్మా. నేను త్వరలోనే లేచి నడుస్తాను. అంతా నీ వల్లనే. నిన్ను కాపాడబోయి నా కొడుకు అవిటివాడయ్యాడు. నిన్నే ముహూర్తాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో గాని అప్పట్నుంచి ఈ ఇంటికి శని పట్టుకుంది. వదనా, అది చిచి, నా కొడుక్కి విడాకులిస్తా అంటావా? వాడేం తప్పు చేశాడని విడాకులిస్తానన్నావు? నువ్వు తప్పు చేసి నా కొడుకుని దోషం చేస్తావా? ఆస్తి కోసం ఈ ఇంటిని, వాడి గుండెని ముక్కలు చేస్తావా? నిన్ను అత్తయ్య, హారికని కొట్టకండి. కడుపుతో ఉన్న వాళ్ళ మీద చేయి చేసుకోవడం పాపం అత్తయ్య.
ఏంటి హారిక కడుపుతో ఉందా? అవునత్తయ్య, ఆ శుభవార్త మాకు మొన్ననే తెలిసింది. అఖిల్కి అన్యాయం చేసినా నీకు మంచి చేశాడు. ఆ బిడ్డ భూమి మీదకొచ్చేలోపు అఖిల్ లేచి నడిచేస్తాడు. అంత టైం పట్టదత్తయ్య. ఆయన త్వరలోనే నడుస్తారు. ఆ నమ్మకం నాకుంది. ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఆయన ఇంకా తొందరగా నడుస్తారు. ఏం నటిస్తున్నావే? నీ నటన తగలయ్యా. వాడు తప్పకుండా నడుస్తాడమ్మా. ఇన్ని రోజులు వాడికి ఏ ట్రీట్మెంట్ వర్క్ అవ్వలేదు, కానీ తల్లి ప్రేమ వర్కౌట్ అవుతుందమ్మా. నాకు కాస్త పనుందమ్మా, నేను బయటికి వెళ్ళొస్తాను. వదిన వసు గారు, అమ్మకి ఏం కావాలో చూసుకోండి. నేను వర్క్ అవ్వగానే వచ్చేస్తాను. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను అత్తయ్య. థ్యాంక్ గాడ్ నేను ప్రెగ్నెంట్ అయ్యాను కాబట్టి సరిపోయింది. లేదంటే అఖిల్కి కాళ్ళు పోవటానికి కారణం నేనే అని అత్తయ్య నా గొంతు పిసికి చంపేసుండేది. విడాకులు ఇస్తున్నానని ఉరి తీసుండేది. ఆదిత్య గాడి బేబీ నా ప్రాణాలు కాపాడింది. ఇక్కడేం చేస్తున్నావే? ఏం లేదా అంటే నీ అదృష్టమే అదృష్టమే. నీ టైం ఎంత బాగుందంటే నేను మాటలతో చెప్పలేను. ఏమంటున్నారా ఆంటీ? నీ కడుపులోని బిడ్డను అడ్డం పెట్టుకుని ఆ వసుని సాధించాలని నిన్న రాత్రే అనుకున్నాం కదా. అవును. పొద్దున్నే మీ అత్తయ్య ఊరు నుంచి దిగిపోయింది. అత్తయ్య రావటానికి నా టైం బాగుండటానికి సంబంధం ఏంటంటీ? పోసి పిచ్చి మొహమా, ఇప్పటి వరకు ఈ ఇంట్లో నీ వైపు నేనొక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు మీ అత్తయ్యను కూడా మనతో చేర్చుకోవచ్చు. అత్తయ్య బస్సు యొక్క పావనీకుల పార్టీయే కదా, మనతో ఎందుకు చేరుతుంది? నువ్వు నేను చెప్పినట్టు చేస్తే మీ అత్తయ్య మన వైపు వస్తుందే. ఏం చెప్పాలి? అత్తయ్య నవ్వుతుందంటారా? నమ్మేలా చెప్పవే, నేను కూడా చెప్తానుగా. వెళ్ళు. ఆగదు, అలా ఒట్టి చేతులతో వెళ్ళకు. ఏదైనా తీసుకుని వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. అత్తయ్య, అయ్యో, నువ్వు తెచ్చావేంటమ్మా? కడుపుతో ఉన్నావు. ఈ పనులన్నీ ఎందుకు చెప్పు నీకు? పర్వాలేదు అత్తయ్య, మీరు కూర్చోండి. అయ్యో, కూర్చోండి అత్తయ్య. తీసుకోండి. పుట్టపోయే బిడ్డకి మాత్రమే నేను అమ్మని, కానీ మీరు నాకు ఆల్రెడీ అమ్మ లాంటివారు.
ఇంత మంచిగా మాట్లాడుతున్నావు, విడాకులు ఎందుకు అడిగావు? కావాలని అడగలేదత్తయ్య, అంతా వసు ఒకే చేసింది. వసునా? తనేం చేసింది? వసు నిన్ను బాగానే చూసుకుంటుందిగా. అది మీరున్నప్పుడు అత్తయ్య. మీరు మావయ్యతో ఊరు వెళ్ళిపోగానే మీ స్థానాన్ని వసు అక్క తీసుకొని నన్ను నానా బాధలు పెట్టింది. నాకు ఆయనకి మధ్య దూరం పెంచింది. అనవసరంగా వసు మీద నిందలు వేయకు హారిక. వసు ఎలాంటిదో నాకు బాగా తెలుసు. తనలా చేసిందంటే నేను నమ్మను. వసు అక్క మీ ముందు మంచిగా నటిస్తుంది అత్తయ్య. అందుకే మీకు వసు అక్క అసలు రూపం తెలీదు. వసు గురించి చెడుగా మాట్లాడకు హారిక, నాకు నచ్చదు. చెడ్డదాని గురించి చెడుగా మాట్లాడక మంచిగా మాట్లాడతారా వదినా? నువ్వు కూడా ఏంటొదినా? వసు ఎలాంటిదో నీకు తెలీదా? నీకే వసు గురించి పూర్తిగా తెలియదు వదినా. ఇన్నాళ్ళు నువ్వు ఇక్కడ లేవు కనుక ఇంట్లో అధికారం అంతా అభిగాడిదే కదా. వాణ్ణి చూసుకుని వసు అందరి మీద పెత్తనం చలాయిస్తోంది. అవునత్తయ్య, ఆయనకి నా మీద ఉన్నవి లేనివి చాడీలు చెప్పి నా మీద కోపడేలా చేసింది. ఆయనకి యాక్సిడెంట్ అయి వీల్ చైర్లో ఉంటే నేను సేవలు చేస్తున్నా కూడా నన్ను కాదని పావని అక్క వాళ్ళ చెల్లెల్ని వసు అక్క పిలిపించింది. నన్ను దూరం చేసి ఆ అమ్మాయిని ఆయనకి దగ్గర చేయాలనుకుంది. నిజం వదినా, హారికకు విడాకులు ఇప్పించి పావని చెల్లెలు నందినితో అఖిల్ పెళ్లి చేయాలనుకుంది. చాలా పెద్ద కుట్ర చేసింది. అది తెలిసి హారిక బాధపడింది. వసు బలవంతం మీద విడాకులకు అప్లై చేసింది. నేనిక్కడే ఉండిపోతానని వసు అక్క భయం. ఆయన బిడ్డను, ఈ వంశ వారసుని కనకుండా నేను ఎలా విడాకులు తీసుకొని వెళ్ళిపోతానత్తయ్య? ఆ వసు బిడ్డ కడుపులోనే చనిపోయింది కదా వదినా. అది దాని కోపం. అది కనని బిడ్డని ఇంకెవరూ కనకూడదని దాని పంతం. దాని కొడుకు బన్నీయే ఈ వంశానికి వారసుడు కావాలని దాని పట్టుదల.